ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డబ్బుకి లోకం దాసోహం అంటారు. ఆ డబ్బు కాన్సెప్ట్ తో చేసే మా స్కిట్ కి మాత్రం మీరు దాసోహం అవుతారంటున్నారు మా వెంకీ. మరి ఆ డబ్బు గోలేంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ వెంకీ వంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. ఈ రోజు నా రాశి ఫలం ఎలా ఉంది? నాకెట్లా తెలుస్తుందండి? భార్యల మూడును బట్టే కాదే, భర్తలు దినమంతా మంచిగా సాగుతుంది. అయినా అదంతా కాదండి. మీకు అన్ని కాలాలలో ఏ కాలం అంటే ఇష్టం? చలికాలం. ఎందుకు? చలికి పనుకుతున్నావు చూడు. నేను చెయ్యలేని పని ఆ కాలం అన్న చేస్తుందండి. పనుకుతున్నావు కదా? కుర్చీని ఏమండి, నాకు పెద్దలు చెప్పిన మాట, మనిషి బ్రతకడానికి కూడు గుడ్డ నిద్ర ఉంటే సరిపోతాయి ఏంటి కదా? అస్సలు సరిపోవు. ఇంకొకటి కావాలి. ఏంటిది? మొబైల్ ఫోన్. అందులో ఫేస్బుక్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ కూడా ఉండాలి. లేకపోతే అస్సలు బ్రతకలేరు మనుషులు. ఎందుకు బతకలేరండి? ఎందుకు బతకలేరు? అవునా? అయితే నువ్వు రేపటి నుంచి ఫోన్ పక్కన పెట్టి వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయి. వీడియో కాల్ మాట్లాడితే సభ్య పెడతా నిన్ను. ఏమండి, జోక్ చేసాం కదా? దాని లోపలికి వెళ్దాం. ఏమే, నిన్ను కాలేజీలో అంతగానే నేర్పించావని అందరు ఉండగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? అప్పుడు అంతలా టార్చర్ చేసావు కదా, నిన్ను జీవితాంతం టార్చర్ చేయాలంటే పెళ్ళే కరెక్ట్ మార్గం అని నిన్ను చేసుకొని వచ్చారా వెదవ? ఈ 2 లక్షలు నెల రోజుల నుంచి ఇంట్లోనే ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. హే మణరత్నం గారు, హలో హలో. ఏంటంటే డబ్బులు? అంటే ఇది 2 లక్షలు ఇంట్లోనే ఉంది నెల రోజుల నుంచి. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఓ పని చేయండి, నాకు అప్పుకి ఇచ్చేసేయండి. అవునా? ఫ్రీ వద్దు, నేను మీకు 2 రూపాయలు చొప్పున వడ్డీ ఇస్తా. 2 రూపాయలు చొప్పున? అవునండి. పక్కా ఇయ్యాలి. ఇస్తాను. 6 నెలలు అసలు ఇయ్యాలి, నెలలో వడ్డీ ఇయ్యాలి. ఓకే అండి, కదా? పక్క ప్రామిస్ కి ఇస్తా. ఎలాగో ఈ 2 లక్షలు తీసుకున్నాను, అది కూడా 2 రూపాయలు వడ్డీకి. ఏం చేయాలి అర్థం అవట్లేదే. ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. అదేంటండి డబ్బులు చేతిలో పట్టుకున్నారు? అది మా ఫ్రెండ్ డబ్బులు అవసరం అని చెప్పి నన్ను అడిగాడండి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఈ డబ్బులు ఏం చేయాలని ఆలోచిస్తున్నా. నాకు ఇస్తారండి, వడ్డీ ఇస్తాను. వడ్డీ అంటే మరి 6 రూపాయలు చొప్పున, మరి ఓకేనా? సరే అండి, ఇవ్వండి, ఇస్తాను. నెల రోజుల్లో అసలు వడ్డీ ఇవ్వాలి. రెడీ? ఈ 2 లక్షలు దొరికాయి, ఇప్పుడు ఏం చేయాలి 2 లక్షలతో? మహేష్ గారు. చెప్పండి భాస్కర్ గారు. ఏంటి డబ్బులు పట్టుకొని తిరుగుతున్నారా? ఏం లేదండి, మా ఫ్రెండ్కి ఏదో అర్జెంట్ అవసరం ఉంటే ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. మరి డబ్బులు ఏదో మాకు ఇవ్వచ్చుగా, వడ్డీ ఇస్తాము. 8 రూపాయలు వడ్డండి. 8 రూపాయల? ఎంతమంది ఇస్తాంలే, మరి తీసుకోండి. ఏమైంది? పక్కింటి చదువుతాను సీర కొనుక్కున్నారా? లేదండి, మా నాయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. మీ నాయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందో? ఎప్పుడు వచ్చింది? ఇయ్యలనే వచ్చింది. అవునా? ఇప్పుడు ఏం చేద్దామే? 2 లక్షలు కావాలండి. ఇప్పుడు 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయే? నెల రోజుల కిందటనే కదా 2 లక్షలు ఉన్నాయి. అమ్మా, నాకు తెలియకుండా ఎవరికి ఇచ్చినవురా నువ్వు 2 లక్షలు? మా నాయనకు గనికేమన్నా కావాలి బిడ్డ, నీ సాగు చేస్తా. 2 లక్షలు తీసుకొనేరా ఇంటికి. ఏమే అర్జెంట్ గా 2 లక్షలు కావాలనే? అదేంటండి, నిన్నే ఇచ్చారు కదా. అంటే మా మామ పరిస్థితి ఏం బాగాలేదయా? ఒక్కసారి నేను ట్రై చేస్తాను, మీరు వెళ్ళండి. అవునా? వెళ్ళండి. అర్జెంట్ గా కావాలనే? ఒకసారి మహేష్ అడుగుదాం. మహేష్ తోపు గారు, ఆ 2 లక్షలు ఏమన్నా ఇస్తే. ఇప్పుడు 2 లక్షలు ఎలా అండి? అంటే మా మామకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, ప్లీజ్ కొంచెం ట్రై చేయండి. సరే, మీరు వెళ్ళండి. భాస్కర్ గారు, భాస్కర్ గారు చెప్పండి. ఆ 2 లక్షలు ఇవ్వండి. నిన్నే కదా ఇచ్చింది, అప్పుడే అడుగుతారేంటండి? నెల లోపల ఇస్తాం కానీ. ఏమైంది, ఇచ్చారా? ఒక నెల రోజులు ఆగండి. సార్ లోపలికి వెళ్ళండి. ఏమైందా? అది ఒక నెల రోజులు ఆగండి సార్. నెల రోజులు ఆగండి ప్లీజ్ సార్, ఇప్పుడు కష్టం. అమ్మో, ఇప్పుడు 2 లక్షలు లేకపోతే మా ఆవిడ నన్ను చంపేస్తుంది. ఏమండి, తెచ్చిర్రా పైసలు? అబ్బా మేడం, మా ఆయన చూసిర్రా బంగారం. మా అయ్యను బతికియ నీకే దేవుడు మా ఆయనను పుట్టించిండు. తీసుకొచ్చిర్రా పైసలు? పైసలు తేలేదా? మా అయ్యను చంపనీకే పుట్టినవురా నువ్వు. 2 లక్షలు దేవాలే. మా ఆయనకేమన్నా అయిందనుకో, సాగు చేస్తా బిడ్డ. ఇది ఫ్లోలో వాళ్ళ నాయనను కూడా మా ఆయన ఎంత
ఈ 2 లక్షలు ఏం చేయాలబ్బా? భాస్కర్ గారు డబ్బులు ఏంటండి చేతిలో? ఏం లేదు, మా ఫ్రెండ్కి అవసరం ఉందని చెప్పి తీసుకున్నా. వాడు ఇప్పుడు వద్దంటున్నాడు. అయ్యో నాకు అర్జెంట్ అవసరం ఉందండి, మా మామకు బాగాలేదు. ఇదిగో 10 రూపాయలు వడ్డీ. మరి 10 రూపాయల వడ్డీ ఇచ్చేయండి. 10 రూపాయలు వడ్డీ చెప్తున్నాను. 1వ తారీఖుకి వడ్డీ ఇస్తా. జాగ్రత్త. ఏమే 2 లక్షలు నాకు తెలుసండి, మా అయ్యను మీకు మస్తు ఇష్టం. పారిపోయి హాస్పిటల్ కడదాము. నెల రోజుల తర్వాత ఏయ్ తోపు సార్, నెల రోజులైంది అసలు ఇవ్వవా? సార్ అసలు ఇస్తాను సార్, ప్లీజ్ మీరు వెళ్ళండి సార్. ఏ మహేష్, తోపు నెల రోజులైంది, నాకు అసలు కావాలి. తీసుకురా, గంతే ముచ్చట్లేదు. భాస్కర్ చెప్పండి. నెల రోజులైందండి, నాకు అసలు ఇవ్వండి. ఇస్తా. ఇదిగో మనరత్నం, ఏమైందా? అసలు ఇవ్వ. మొన్నే కదా ఇచ్చినావు, కనీసం బట్టలు ఇస్తాను. ఇచ్చేసి వడ్డీ, మీ వడ్డీ మీకు ఇచ్చేస్తానండి బాబు. వడ్డీ ఇస్తానండి, అసలు అంటే కష్టం. సార్ వడ్డీ ఇస్తాండి, అసలు అంటే కొంచెం కష్టం సార్. అంటే ఆ డబ్బులు నేను తీసుకోలేదు సార్, నేను నా ఫ్రెండ్కి అప్పించానండి. నేనే నీకు అప్పిస్తా, నువ్వే ఇంకోటికి అప్పించినావా? ఈడికేనండి. ఇదిగో ఆయన నన్ను కోపడుతున్నాడు, అసలు ఇచ్చేసాయి. అంటే భాస్కర్కి అవసరం ఉంటే ఇచ్చానండి. బరే నేనే ఈడికి అప్పించినా, నువ్వు ఆడికి అప్పించి నువ్వు ఇంకొకటికి అప్పించినావా? నా అసలు నాకు ఇవ్వండి 2 లక్షలు. ఇస్తానని చెప్పాను కదండి. డబ్బులు ఏం చేసావు? ఆయన మనరత్న గారికి ఇచ్చానండి. ఇదంతా నా డబ్బులు నాకు పడే. ఇదంతా నా డబ్బులు నాకు పడే. ఇదంతా నా డబ్బులు నాకు పడే. నా డబ్బులు నాకు పడే. ఇస్తాగురా 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 ఇస్తాగురా. నన్నే రా అంటావా? నన్ను రా అంటావా? ఇగో వడ్డీ 10,000 తీసుకో. ఇగో వడ్డీ 8,000 తీసుకోండి. తోపు గారు ఇక వడ్డీ 6,000 తీసుకోండి. తీసుకోండి, మీ వడ్డీ 2,000. 2,000 అసలు నాదే, 8,000 బొక్క నాదేనా? ఏమైందండి? ఆ పక్కింటి తోపుగాడు 2 లక్షలు ఇస్తలేడు. ఏదో ఒక డ్రామా చేస్తే గానీ డబ్బులు ఇచ్చేటట్లేదు. పడుకుందాం, పడుకుందాం. అమ్మయ్యా, మంచికి విలువ లేదండి. ఎట్లయినా సరే నా 2 లక్షల కోసం వానింట్లో దొంగతనం చేసుకొస్తా. మంచికి లేదండి, వీడు నన్ను డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఆడింట్లో నేను దొంగతనం చేసి వాడికే ఇస్తా. నా డబ్బులు వాడు అడిగితే వేస్ట్ చేస్తా. మంచిగా విలువ లేదండి, వీనింట్లో దొంగతనం చేసి వీనికే ఇచ్చేస్తాను. మంచికి రోజులేవండి. నాది సేమ్ డైలాగే. అమ్మా లేండి, లోపలికి వెళ్ళి కాఫీ పట్టరా. ఏంటా డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? ఇస్తాను నేను. డబ్బులు కావాలి. డబ్బులు కావాలా? ఇస్తా. డబ్బులు కావాలి. డబ్బులు కావాలా? ఇస్తా. డబ్బులు కావాలి. ఇస్తానయ్యా. డబ్బులేవే ఇక్కడ కదా పెట్టింది, అక్కడ వెతుకుతూ. 2 లక్షలేదురా. డబ్బులు సరిగ్గా పెట్టుకోవడం తెలియదు నీ టీం లీడరు. నా డబ్బులేవి? డబ్బులు నా డబ్బులు పోయినాయి. డబ్బులు చక్క పెట్టుకో నువ్వు. అది డబ్బులు 2 లక్షలు. మీకు డబ్బులు ఇచ్చేవి ఆయన. ఇదిగో నీ 2 లక్షలు. ఇగో నీ 2 లక్షలు తీసుకో. ఓకే రైట్, నీ డబ్బులు నీకు ఇచ్చేసిన, నీ అప్పు నీకు ఇచ్చేసిన, నా అప్పు నాకు ఇచ్చేసిన, నీ అప్పు నీకు ఇచ్చేసిన, 2 లక్షలు కథ. తోపు, ఇప్పుడు నేను నీకు 2 లక్షలు ఇచ్చిన, నువ్వు ఆడికి ఇచ్చినావు, అది ఆడికి ఇచ్చిండు, అది నాకు ఇచ్చిండు. నా 2 లక్షలకు నేను 10,000 వడ్డీ కట్టినా, మరి నా అస్సలు 2 లక్షలేవే? నువ్వు వడ్డీ ఏమైందండి? కాదే, ఇప్పుడు నేను 2 లక్షలు ఒకటి వడ్డీ ఇచ్చిన, ఆడు ఇంకోటికి ఇచ్చిండు, నేను 10,000 వడ్డీ కట్టి 2 లక్షలు ఇచ్చిన, నా అస్సలేవి? పిచ్చిలేసిందా ఇరికి? నేను చాయ్ తీసుకొస్తావు నీకు. నేను 2 లక్షలు ఇచ్చిన, వడ్డీ 10,000 కట్టిన, అస్సలేవి? నా 2 లక్షలేవి? వడ్డీ కట్టిన అసలేవి? 10,000 వడ్డీ కట్టిన 2 లక్షలేవి? రమేష్ గారు, ఒక అమాయకుడు వడ్డీ వ్యాపారంలో తెలియకుండా ఇరుక్కుపోతే ఏం జరుగుతుందో అదే నా పరిస్థితి. అసలు కళ్ళ కట్టినట్టు చూపించారండి. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగా రాశారు. మేము బాగా ఎంజాయ్ చేసామండి. సూపర్, బాగా ఎంటర్టైన్ చేశారు. కృష్ణ భగవాన్ సార్. వెంకీ మంకీ రమేష్ గారు, నిజంగానే ఇది నవ్వే కన్నా ఇంట్రెస్టింగ్ గా చూసాం. నాలాంటి ఎర్రిపప్ప, నీలాంటి ఎర్రిపప్ప అప్పులు ఇవ్వకూడదు. నాకు లెక్కలు తెలియవు. ఇప్పటికీ 2 లక్షలు ఏమైనాయి అని నాకు అర్థం కాదు. చాలా బాగా చేశారు వెంకీ. ఆల్ ద బెస్ట్.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.